హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ఫుల్ టిప్ చెప్తున్నాను. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి కుట్ట అనేది సరిగా రాదు, లూజ్గా వస్తుంది, ఇలా మొత్తం ఉండలుగా వస్తుంది. అలాంటి టైంలో కుట్టేటప్పుడు మనం దారం పెట్టుకున్న దగ్గర నుంచి ఈ రింగు దగ్గర అంతా కూడా చూసుకుంటారు, ఇలా ఎందుకు మంచిగా వస్తలేదా అనేది చెప్పి మొత్తం మనం ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో ఆ రౌండ్స్ మొత్తం కూడా చూసి కరెక్ట్గా ఉంది కదా దారం అనేది చెప్పి చూసుకొని మళ్ళీ ఒకసారి పెట్టి మళ్ళీ ఒకసారి కుట్టు అయితే కుట్టాలి. అనేది సరిగా రాదు. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, మళ్ళీ కుట్టినా కూడా కుట్ట అనేది సరిగా రాలేదు, ఇట్లా లూజ్గా వచ్చింది, ఉండలుగా వచ్చింది. చూడండి కుట్టిన తర్వాత ఎలా ఉందో, ఎందుకు ఇట్లా వస్తలేదని అర్థం కాదు. అలాంటి టైంలో మనకైతే కింద బాబిన్ కేస్ అయితే ఉంటుంది కదా, ఆ బాబిన్ కేస్ అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. బాబిన్ కేస్లో ఉన్న దారం కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూడాలి. అప్పుడు చూసినప్పుడు అయితే మనకు బాబిన్ ఓపెన్ చేసినాక చూడండి, మనం ఇట్లా రౌండ్గా తిప్పుకొని మనం దానిలో నుంచి దారం తీసుకొస్తాం, ఆ దారం అనేది ఊడిపోయింది. అలా దారం ఊడిపోయినా కూడా కుట్ట అనేది సరిగా రాదు, లూజ్గా వస్తుంది, ఉండలుగా వస్తుంది. ఇప్పుడు అలా నీట్గా కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ బాబిన్ కేస్ అయితే పెట్టుకొని మనం దారం పెట్టిన తర్వాత కింది దారం పై దారం అయితే ఇట్లా ఒకసారి స్టిచ్ చేస్తే పైకి అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కుట్టుకోవాలి. కుట్టుకుంటే అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కింద అయితే బాబిన్ కేస్ అయితే చూసుకోవాలి. నీట్గా కరెక్ట్గా పెట్టుకుంటే కుట్ట అనేది సరిగా వస్తుంది. ఇదైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. కుట్టు సరిగా రానప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కింద బాబిన్ కేసులో ఇలా సెట్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.